నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం డాబా స్టైల్లో పన్నీర్ గ్రేవీ కర్రీ చేయబోతున్నాం. అది కూడా సింపుల్గా టేస్ట్గా చూపించబోతున్నాను గైస్. ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ అనేది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, నాన్లోకి ఏ దాంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. దీనికి ముందుగా ఒక ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని దీన్ని కరగనివ్వాలి. ఈ బటర్ మొత్తము కరిగిన తర్వాత దీంట్లోకి 200 గ్రాముల ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి మందంగా లేకుండా ఇట్లా పతలాగా కట్ చేసుకోండి పన్నీర్ని. తర్వాత దీనిపైన కొంచెము కసూరి మేతి నలిపి వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మరి హార్డ్గా కాకూడదు. ఈ పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉండాలి. అలాగే ఎర్రగా కూడా వేగాలి. బాగా గ్రేవీలోకి వేస్తూనే ఇదంతా చిదిమిపోకుండా పన్నీర్గే ఉండాలి. పన్నీర్ ముక్కలు చిదిమకుండా వేపుకోండి గైస్. వేస్తూనే వెనకమ్మడి తిప్పొద్దు. కొంచెం లైట్గా వేగిన తర్వాత తిప్పుకోండి. కొత్తగా చేసే వాళ్ళైతే, మామూలుగా ఎప్పుడు చేసే వాళ్ళైతే ఏం అవసరం లేదు. ఇలా ఎర్రగా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత అన్నిటిని తీసేసుకోవాలి. చూడండి గైస్, మనకి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పన్నీర్ కూడా. ఇప్పుడు అదే ప్యాన్లోకి, అదే బటర్లోకి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు, 1 టీ స్పూను మిరియాలు, ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము, అలాగే ఒక 6-7 వెల్లుల్లి పాయలు పొట్టు తీసుకున్నవి, ఇవి కూడా వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరి సన్నగా అవసరం లేదు. ఇలా పొడవుగా కట్ చేసుకొని వీటిని కొంచెం మెత్తబడనివ్వాలి. మెత్తబడేంత వరకు మూత మూసి మనము వీటిని వేపుకుందాము. చూడండి గైస్, మళ్ళీ చూపిస్తున్నాను. మన పన్నీర్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇట్లా ఉండాలి మనకి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటాను కూడా ఇలానే పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు వేసుకున్న తర్వాత ఈ టమాటాలు మొత్తం బాగా మెత్తగా అయ్యేంత వరకు వీటిని కూడా వేపుకోవాలి. ఈ టమాటా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా ఈ టమాటాలు మొత్తం మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని వీటిని కూడా బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇదంతా మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని దీన్ని బాగా మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా వెన్నెలాగా ఉండాలి. అలా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని, జీలకర్ర చిట్లిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, గ్రేవీ మంచి కలర్గా రావడానికి 1 టీ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1/2 టీ స్పూను గరం మసాలా కూడా వేసుకొని వేపుకోవాలి. దీన్ని బాగా ఈ మసాలాలు మొత్తం బాగా వీటినన్నిటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి, లేదంటే మనకు ఘాటు వచ్చేస్తుంది. ఇలా ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత కొన్ని నీళ్లు కూడా పోసుకొని ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా మిక్సీకి వేసుకున్న టమోటా ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా, మిక్సీకి వేసుకున్న ఈ పేస్టును దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను వేసిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాసు నీళ్లు కూడా పోసుకొని మొత్తం ఈ గ్రేవీ అంతా బాగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని బాగా ఉడకనించుకోవాలి. ఇలా బాగా ఈ గ్రేవీ మొత్తం బాగా ఉడికేటప్పుడు దీంట్లోకి మనము ముందుగా వేపుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి.
ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే దీన్ని ఈ పన్నీర్ ముక్కలు ఈ గ్రేవీని పట్టుకునేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి. ఈ గ్రేవీ అంతా దగ్గరికి పడేంత వరకు ఉడకనిచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందర కొంచెము కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని దింపేసుకుంటే మన ఎంతో టేస్టీ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ గైస్. ఈ కర్రీ అనేది చపాతీ, నాన్లోకి, రోటీలోకే కాకుండా రైస్లలోకి, ఏ రైస్లోకైనా, బిర్యానీలోకి కూడా సూపర్గా ఉంటుంది గైస్. అందరూ ఈ గ్రేవీ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. ఇంకా ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.